హే గైస్, హౌ ఆర్ యూ? హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. ఐఎమ్ ఆల్సో డూయింగ్ రియలీ గ్రేట్. ఈ రోజు అయితే నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎందుకంటే ఒక ఊరు దాటి ఇంకొక ఊరికి వెళ్ళడం అనేది చాలా రోజులు అయిపోయింది నాకు. వీఆర్ గోయింగ్ టు రాజమండ్రి అనమాట, జస్ట్ ఫర్ డూయింగ్ షాపింగ్. వీఆర్ గోయింగ్ టు డూ గోల్డ్ షాపింగ్ అనమాట. అంటే జస్ట్ గోల్డ్ మెయిన్ పని అయితే గోల్డ్ షాపింగ్. అండ్ ఇఫ్ టైమ్ పర్మిట్స్ వీ ఆల్సో ప్లాన్ టు బై సమ్ టాయ్స్. పట్టు లెహంగా కూడా తీసుకోవాలనుకుంటున్నాము. ఏంటి గోల్డ్ షాపింగ్ కోసం రాజమండ్రికే వెళ్ళాలా? అంటే కాకినాడలో కూడా మంచి జ్యువెలరీ షాప్స్ ఉన్నాయి కదా అని అనుకోవచ్చు. బట్ ఎందుకు రాజమండ్రికే వెళ్తున్నాం అనేది నేను మీకు ముందు చెప్తాను. సో స్టే ట్యూన్. ముందైతే మా చిన్నోడు ఎక్సైట్మెంట్ చూడండి. అంటే శ్రీకాంత్ ఒక్కడే రెడీ అయితే ఒకలా ఉంటుంది, బట్ ఇక్కడ ఏంటంటే నేను కూడా రెడీ అయ్యాను. సో వాడి ఎక్సైట్మెంట్ ఇంకా పెరిగింది. వాడైతే డెఫినెట్ గా ఫిక్స్ అయిపోయాడు ఈ రోజు నన్నైతే బయటకు తీసుకెళ్తారు అనేసి. అందుకనే కార్లో ఒక రైడ్ వేసేసి ఇంక ఇంట్లో డ్రాప్ చేసేసి మేము స్టార్ట్ అయిపోయాము రాజమండ్రికి. Those who are new here, I'm Manognya. I create content related to fashion, beauty, lifestyle, skincare and many more. If you like my content and really enjoy watching my videos, please subscribe to my channel. It would really mean a lot to me. And also don't forget to hit the notification bell icon so that you can receive updates on latest videos. మేము అరౌండ్ 12:30కి రాజమండ్రి రీచ్ అయిపోయాము. సో లంచ్ చేసేసి షాపింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. మేము రాజమండ్రి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నప్పుడే మంచి ఫుడ్ అయితే ఎక్స్ప్లోర్ చేయాలని అనుకున్నాం. In that way we landed in Rio restaurant. This name sounded quite unique to me. If you also felt the same, let me know in the comments. When I looked at the menu, the one thing that attracted me most was the butta biryani. యూజువల్ గా వెజ్ బుట్ట భోజనం తినే ఉంటాము, బట్ ఇది నాకు చాలా డిఫరెంట్ అనిపించింది. ఇందులో 5 నాన్ వెజ్ ఐటమ్స్ సర్వ్ చేశారు అలాంగ్ విత్ ద బిర్యానీ రైస్. ఒక ఎగ్, ఫిష్ ఫ్రై, ప్రాన్స్ కర్రీ, చికెన్ కర్రీ, మటన్ అన్ని సర్వ్ చేశారు. వన్ థింగ్ దట్ షాక్డ్ మీ వాస్ ద ప్రైస్. ఇట్ కాస్టెడ్ ఓన్లీ అరౌండ్ 500 రూపీస్. ఇదైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే. ఒక 500 రూపీస్ తో అన్ని ఐటమ్స్ టేస్ట్ చేశాను అనిపించింది. ద అంబియన్స్ వాజ్ ఆల్సో ప్రెటీ డీసెంట్. మళ్ళీ రాజమండ్రి వెళ్ళినట్టయితే డెఫినెట్ గా ట్రై చేస్తా. మీరు కూడా డెఫినెట్ గా ఈ ప్లేస్ ట్రై చేయండి. అండ్ ఒకవేళ ఆల్రెడీ ట్రై చేసినట్లయితే ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. ద సెకండ్ థింగ్ విచ్ కాట్ మై అటెన్షన్ వాజ్ ద ఓటీటీ థియేటర్. ఇక్కడ ఓటీటీ థియేటర్ కూడా అవైలబుల్ ఉందంట, 20 సీటింగ్ కెపాసిటీ తోటి. జస్ట్ ఒక 2.5 hours కి 2000 కాస్ట్ చేస్తున్నారు. ఇక్కడ 4K స్క్రీన్ కూడా అవైలబుల్ ఉంది. ఇక్కడ మనకి ఏమైనా మూవీస్, మనకి ఇష్టమైన మూవీస్ కావాలంటే కూడా మనం తెచ్చుకొని పెట్టుకోవచ్చు. నాకైతే ఇది బాగా నచ్చింది. ఐ డోంట్ థింక్ సో ఇది కాకినాడలో ఉందో లేదని అనుకుంటున్నాను. ఉందో లేదో నాకు కూడా అంత సరిగ్గా తెలియదు. ఉంటే అయితే బాగుంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ బ్యాంక్వెట్ హాల్ కూడా అవైలబుల్ ఉంది. ఒక 100 to 200 మెంబర్స్ సీటింగ్ కెపాసిటీ తోటి. స్టేజ్ అండ్ డెకరేషన్ కూడా బాగుంది కదా, నాకైతే బాగా నచ్చింది. సింపుల్ ఫంక్షన్స్ కి ఇలాంటివి మనం ప్రిఫర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫుడ్ సర్వ్ చేసుకోవడానికి కూడా స్పెషల్ గా స్పేస్ పెట్టారు. ఇది కాకినాడలో కూడా ఉంటే బాగుంది అనిపించింది. సో నేను అదే అడిగాను. సో ఆయన కాకినాడలో స్పేస్ కోసం చూస్తున్నారంట. సో మంచి స్పేస్ దొరికితే ప్లాన్ చేస్తామన్నారు. నెక్స్ట్ మాకు రూఫ్ టాప్ టెర్రస్ చూపించారు. ఇది ఒక 50 మెంబర్స్ కెపాసిటీ ఉంటుందంట. నాకైతే ఇది పర్సనల్ గా చాలా బాగా నచ్చింది. ఎస్పెషల్లీ ఇది బర్త్డే పార్టీస్ కి, క్యాండిల్ లైట్ డిన్నర్స్ కి చాలా బాగుంటుంది అన్నారు. ఇది వర్షం పడిన ప్రాబ్లం లేదు, బికాస్ షేడ్ వేసి ఉంది. నాకు ఈ ప్రైసింగ్ డీటెయిల్స్ అంత గుర్తులేవు. మాకు అక్కడ రెస్టారెంట్ మేనేజర్ రాజు గారు ఇవన్నీ చూపించారు. సో మీరు ఆయన్ని కాంటాక్ట్ అవ్వచ్చు. నేను ఆయన కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను అండ్ లొకేషన్ కూడా డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. ఇఫ్ యూ వాంట్ టు నో మోర్ డీటెయిల్స్ యూ కెన్ కాంటాక్ట్ హిమ్. సో లంచ్ చేసేసాక మేము జ్యువెలరీ షాప్కి వెళ్ళిపోయాము డైరెక్ట్గా. మేము భీమా జ్యువెలరీ షాప్కి వెళ్ళామన్నమాట. యాక్చువల్లీ దీనికి కాకినాడలో బ్రాంచ్ లేదు, అందుకనే రాజమండ్రి వెళ్ళాల్సి వచ్చింది. బట్ మీరు అనుకోవచ్చు కాకినాడలో కూడా ఇంకా జ్యువెలరీ షాప్స్ ఉన్నాయి కదా, ఎందుకు రాజమండ్రి వెళ్ళారు అని. యాక్చువల్లీ మేము బెంగళూరులో ఉన్నప్పుడే అక్కడే ఒక స్కీమ్ తీసుకున్నామాట. దో వి టుక్ ఏ స్కీమ్, బట్ సమ్హౌ వి కుడ్ నాట్ కంటిన్యూ మేకింగ్ ద పేమెంట్. 10 months కట్టాలనుకుంటా, మేము 1 month కట్టాము. సో ఆ అమౌంట్ తో ఏదో ఒక ఐటమ్ తీసుకోవాలని వాళ్ళు ఫోన్ చేశారు. ఇంకా అందుకనే అంత దూరం నుంచి రావాల్సి వచ్చింది. ఇవి నా ఓల్డ్ ఇయర్ రింగ్స్ అనమాట. నాకు చాలా ఇష్టమైన ఇయర్ రింగ్స్ అసలు. బట్ ఇవి ఇచ్చేసి ఎక్స్చేంజ్ లో కొత్త ఇయర్ రింగ్స్ తీసుకోవాలనుకున్నాను. మా చిన్నోడు మనసులో ఉన్నప్పుడు ఇది బాగా అట్రాక్టివ్ గా అనిపించి వాటిని లాగేసేవాడు. సో లూజ్ అయిపోయాయి. సో మా మదర్ కి డైలీ వేర్ స్టడ్స్ తీసుకున్నాను దీన్ని ఇచ్చేసి. అండ్ భీమా జ్యువెలర్స్ లో నాకు ఎందుకో కొంచెం కలెక్షన్ నచ్చుతుంది. డిజైన్స్ కానీ మోడల్స్ కానీ బాగుంటాయి అనిపిస్తాయి. నేను ముందు కూడా ఇక్కడ చాలా సార్లు పర్చేస్ చేశాను. అండ్ ఇక్కడ షాపింగ్ అయ్యేసరికి అరౌండ్ 7-7:30 అయిపోయింది అనుకుంటా. సో ఇక్కడ రాజమండ్రిలో జిగర్తాండా చాలా ఫేమస్ అని విన్నాను. అది ట్రై చేద్దాం అని చెప్పి మార్కెట్ కి వచ్చి మా ఆయన దానికోసం ఇన్ఫర్మేషన్ తెలుసుకొని చెప్తున్నారు అనమాట. ఫేమస్ 2 ఉన్నాయి. ఇది జగర్తండా, ఇంకోటి రాజమండ్రి రోజ్ మిల్క్. జగర్తండాలో కొంచెం మిల్క్, కొంచెం బాదం పాలు కైండ్ ఆఫ్ మిక్స్ వస్తుంది. ఇది డ్రై ఫ్రూట్స్. జగర్తండా అంట. ఇది కూడా జగర్తండాకి బెనిఫిట్స్ ఉన్నాయంట, హెల్త్ బెనిఫిట్స్ కూడా. సమ్మర్లో తాగితే చాలా మంచిదంట. కానీ నాకు ఎందుకో అంత ఇంప్రెసివ్ గా ఏమీ అనిపించలేదు. జస్ట్ ఓకేగా అనిపించింది. ఐ ట్రైడ్ జిగర్తాండా మెనీ ఇయర్స్ బ్యాక్ వెన్ ఐ వాజ్ స్టడీయింగ్ ఇన్ తిరుచిరపల్లి, తమిళనాడు. జిగర్తాండా అంటే అసలు అదే.
చాలా బాగుండేది. సేమ్ టేస్ట్ ఎక్స్పెక్ట్ చేసా గానీ అంత లేదు. మీరు ఎప్పుడైనా జిగర్తండ ట్రై చేశారా? నా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇంకొంచెం టైం ఉంది కదా అని అక్కడ పక్కనే ఉన్న వరమహాలక్ష్మి సిల్క్స్‌కి వచ్చామన్నమాట. మా శ్రీసియకి అంటే మా మేనకోడలికి ఒక లెహెంగా ఏదైనా చూద్దామనేసి పట్టు పరికిణి. నా వెడ్డింగ్ సారీస్ నేను ఇక్కడే తీసుకున్నాను. ఇక్కడ కూడా కలెక్షన్ బాగుంటుంది. బట్ ఆ రోజు పట్టు పరికిణీలు నాకు అంత అట్రాక్టివ్ గా ఏం అనిపించలేదు. ఈ పర్పుల్ కలర్ ది ఒకటే బాగుంది అనిపించింది. అంటే జస్ట్ విండో షాపింగ్ లాగే చేసాం, ఏం తీసుకోలేదు. ఇంకొక షాప్ కి కూడా వెళ్ళాం, దాని పక్కనే ఉన్న ఒక షాప్ కి నాకు అంత పేరు గుర్తులేదు. సో కాకినాడలో కూడా ట్రై చేద్దాం, ఇక్కడ కూడా చాలా షాప్స్ ఉంటాయి కదా అని ఇక్కడ ట్రై చేద్దాం అని చెప్పేసి ఇంకా రిటర్న్ అయిపోయాము ఇంటికి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే గనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మా ఛానల్ కి. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు hit the notification bell icon so that నా లేటెస్ట్ వీడియోస్ అన్ని మీకు వచ్చేస్తాయి. See you in my next video. Be happy and stay safe. Thank you. Bye bye.